కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలించింది. పలుమార్లు కేంద్ర దృష్టికి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. మార్చి 6, 2024న కేంద్రానికి సీఎస్ లేఖ రాశారు. అప్పటి సీఎస్ లేఖకు సానుకూలంగా కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రిప్లై వచ్చింది. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలించింది. పలుమార్లు కేంద్ర దృష్టికి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. మార్చి 6, 2024న కేంద్రానికి సీఎస్ లేఖ రాశారు. అప్పటి సీఎస్ లేఖకు సానుకూలంగా కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రిప్లై వచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి. అయితే కంటోన్మెంట్ ప్రజలకు అయితే శుభవార్త చెప్పినట్లు తెలిసింది. అయితే కంటోన్మెంట్ ఏరియాలకు సంబంధించి వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు అని సమాచారం అందింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రసన్న, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటీవల ఉప ఎన్నిక జరిగినటువంటి కంటోన్మెంట్ ప్రాంతం ఏదైతే ఉందో కంటోన్మెంట్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కంటోన్మెంట్ అనేది అటు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి స్థలాలు అక్కడ కొన్ని ఉన్నాయి. ఏరియాలలో ఇప్పటికీ కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడ కంటోన్మెంట్ ప్రజలకైతే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సేవలు అందించడం కోసం అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అయితే మార్చి 6వ తేదీన రాష్ట్ర సిఎస్ శాంతి కుమారి అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అయితే కేంద్ర రక్షణ శాఖతో మాట్లాడి ఇక్కడ సంప్రదింపులు జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ నెల 25న జరిగినటువంటి సమావేశంలో పూర్తి స్థాయిలో కంటోన్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్న రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొంత మేర పరిధి అంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలంటూ కూడా అక్కడ రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఒక జీవోను పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కంటోన్మెంట్ అధికారులకు కూడా లేఖ అందడం జరిగింది. మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా కంటోన్మెంట్ ప్రాంతానికి సంబంధించి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులన్నీ కూడా ఈ యొక్క లెటర్ తో వాళ్ళ ఆశలన్నీ కూడా తీరాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూస్తున్నాం మనం చాలా ప్రాంతాలలో ఇటు రక్షణ శాఖకు సంబంధించి ఇటు ప్రజల అవసరాల దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకైతే ఇటు జిహెచ్ఎంసీ కానీ అదేవిధంగా ఇక్కడ స్థానిక రాష్ట్ర ప్రభుత్వం ఇటు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అందిస్తున్నటువంటి సేవలను అందించడానికి అయితే ఇక్కడ కంటోన్మెంట్ కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక చొరవ తీసుకొని రక్షణ శాఖకు సంబంధించినటువంటి మంత్రితో కానీ సంబంధిత అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన నేపథ్యంలో అయితే ఇది సాకారమైందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా శ్రీ గణేష్ కూడా ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రజలకు వాళ్ళందరికీ కూడా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సేవలు అందే విధంగా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకైతే ఈ యొక్క కళ సాకారమైందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో మరింత కంటోన్మెంట్ అభివృద్ధి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇది ఎందుకంటే అక్కడ చేయాలన్నటువంటి అభివృద్ధి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా కొంత కంటోన్మెంట్ అనేది ఇటు కేంద్రం పరిధిలో ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ కొంత ప్రజలకు కొంత అసౌకర్యంగా అయితే ఉండేది. ఈ అసౌకర్యానికి సంబంధించినటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే విధంగా అయితే కేంద్ర రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంటోన్మెంట్ రక్షణ శాఖ అధికారులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నెల 25న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల అనుగుణంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులకు కానీ కొంత అవకాశం కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏరియా కానీ పరిధిని కానీ పూర్తి స్థాయిలో ఇక్కడికి అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కంటోన్మెంట్ ప్రజల కల నెరవేరింది. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలించింది. పలుమార్లు కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. మార్చి 6, 2024న కేంద్రానికి సీఎస్ లేఖ రాశారు. అప్పటి సీఎస్ లేఖకు సానుకూలంగా కేంద్రం స్పందించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రిప్లై వచ్చింది.